ఒకవేళ చేతబడి నిజంగానే జరిగితే దాని నివారణ ఎలా అంటారండి? శాతబడికి గురైన మనిషిలో వాళ్ళకి భూగర్భ స్థాన అంజన వేసి వాళ్ళ జీవిత చక్రములు ఎలాంటి బాధకు గురయ్యారో ఆ బాధ నుంచి వాళ్ళని విముక్తులు చేయవచ్చు. మనిషితో సంబంధం లేకుండా సో పేరుతోటి ఆ వ్యక్తికి ఏదో ఒకటి చేసేయాలి. అలా పేర్లతో చేయొచ్చు అంటారండి? మరి మంత్రానికి తావులేదు. మంత్రాన్ని ఏ విధంగా నడవడుతుంది. అంజనం వేసి ఎవరైనా మనకు చెడు చేయాలని చూస్తుంటే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? అంజనం అనేది చెడు చేసేది కాదమ్మా. ఈ అంజనము ద్వారాగా ప్రతి ఒక్క మనిషికి సమస్యను తెలుసుకోవచ్చు. ఆ మంత్రం నేను నేర్చుకుంటే నేను చేయొచ్చు. ఇప్పుడు నా యజ్ఞ నీకు వంట పెడితే దానికి అర్థం ఎక్కడ ఉంది తల్లి? మాకే 15 సంవత్సరాలు బట్టి నేను నేర్చుకోవాలంటే. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, దయ్యం పట్టింది అని అంటారు. సో రియల్ గానే కొన్ని సిచ్యువేషన్స్ లలో వాళ్ళ వాయిస్ తోటే మాట్లాడుతుంటారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేస్తారండి? అలాంటి గాలి పట్టిన ప్రతి మనిషి మన దగ్గరికి అనుకూలంగా మన చేతికి వస్తే నరదృష్టి తాకుతూ ఉంటుంది కదా, అవును, దానికి ఏం చేయాలంటారు? పావుకి పంటలో ఉంటుంది విషయం, తేలుకు కొండిలో ఉంటుంది, నరుడికి 2 నయనాలలోనే ఉంటుంది. ఆ మనిషి కళ్ళల్లో పడ్డవాడికి మందు లేకుండా మరణం అయిపోతుంటారు. చాలా మందికి దిష్టి తగిలింది అని అంటారు. కోడితో దిష్టి తీస్తూ ఉంటారు. కొన్ని గ్రహాలు రక్తాన్ని ఆశిస్తూ ఉంటాయి. చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు, ఏదో ఒక ప్రాబ్లంతో వస్తుంటారు. ఇప్పటి వరకు మీరు ఎంత మందికి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు? కొన్ని లక్షల మందికే బాగు చేసి ఉంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి దయ్యాలు పట్టాయి, ఏదో మాకు మంచి జరగట్లేదు, సో దిష్టి తగిలింది, ఇలాంటి సమస్యలతో మేము మీ దగ్గరకు వస్తున్నాం కదండి. మీ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారా? సమస్య నుంచి పరిష్కారం తెలుసుకున్నవాడు గొప్పవాడు. నా దగ్గరే మందు, నా సమస్య వచ్చినప్పుడు తప్పక పరిష్కరించుకుంటాను. భార్యాభర్తలకు ఇలా ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి, వాటికి పరిహారంగా మీరేం చెప్తారండి? ఏమేమి చేస్తే వాళ్ళు బాగుపడతారు అనేది మనం అంజని వేసి వాళ్ళ జీవిత చక్రాన్ని పరిశీలించవచ్చు. అసలు జ్యోతిష్యం ఉందా అని అంటే దాని గురించి మీరేం చెప్తారు? త్రేతాయుగం, ధృతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలలో ప్రతిదాన్ని బట్టి జ్యోతిష శాస్త్రాన్ని బట్టి నడిచింది. ఆల్రెడీ మనిషి పుట్టినప్పుడే తలరాత రాస్తాడు దేవుడు అని అంటారు. ఈ జ్యోతిషాలు ఏం చేస్తాయి? పుట్టంగానే తలరాత రాచాడు కదా అని బండికి ఎదురు నిలబడితే ప్రాణం ఉంటుందా? నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. ఇంటి సమస్యలు, చేతబడి, లేదు బిజినెస్ పరంగా, లేదు రాజకీయం పరంగానే సో ఉన్నత స్థాయిలో ఉండాలని పూజలు చేస్తూ ఉంటారు. సో అలాంటి పూజల గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు సీతారామరాజు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. చెప్తలే గురుగారు, ఎవరైనా సరే ఫస్ట్ ఇంటి చూసుకున్న తర్వాతనే బయట చూడాలి అంటారు. అసలు ఇంటి సమస్యలు ఏదో చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, సో అన్న తమ్ములకు, భార్యాభర్తలకు ఇలా ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి, వాటికి పరిహారంగా మీరేం చెప్తారండి? వాస్తవానికైతే ప్రతి మనిషిలో కొన్ని స్థితిగతులు అనుకూలం లేకోకుండా కుటుంబ స్థితులను బట్టి మానసికమైన ఒత్తిడికి గురైపోయి కుటుంబంలో చిన్న విషయాల వల్ల ఇబ్బందులు పడుతూ ఏది చేసినా కలిసి రాకోకుండా భార్యాభర్తలు ఎందుకు కానీ, వాళ్ళ కుటుంబ సమస్యలలో కానీ, తల్లిదండ్రుల విషయాలలో కానీ మనిషి కొన్ని విధాలుగా పరసంచారం అయిపోయి బుర్ర అనుకూల స్థితిలో లేకోకుండా, మనశ్శాంతి అనేది లేకోకుండా కొన్ని ఇబ్బందులకు గురయ్యి కుటుంబాలను చికాకులు చేసుకునే ప్రతి ఒక్కరు ఎవరైనా వాళ్ళ జాతక చక్రాలను బట్టి, వాళ్ళ కుటుంబ చక్రాలను బట్టి, వాళ్ళు నడిసే నడవడిని బట్టి అసలు వాళ్ళ జీవిత చక్రానికి ఏ ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళు మానసికమైన ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు, ఏది చేసినా ఎందుకు కలిసి రావటం లేదు, కుటుంబంలో ఎందుకు కలహాలు అవుతున్నాయి, వాళ్ళ స్థితిగతుల్ని మనం ఒక్కసారి అంజన వేసి పరిశీలించి వాళ్ళ జాతక స్థితిని బట్టి ఆలోచించి వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన సమస్యలకి ఏ విధమైన పరిష్కారం చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కలహాలు రాకోకుండా, కుటుంబ చికాకులు జరగకోకుండా, మనశ్శాంతి అనేది లేకోకుండా కరువయ్యే మనుషుల్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం పరిశీలించి వాళ్ళ జాతక చక్రము, వాళ్ళ కుటుంబ స్థితి, వాళ్ళ కుండలి, వాళ్ళ గ్రహస్థితి,
వాళ్ళ 5 పంచభూతాలను పట్టి నడిసే వాళ్ళ జాతక విధానం ఎలా ఉందో మనం అన్ని విధాలుగా పరిశీలించి వాళ్ళ స్థితిగతులను చూసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ జీవిత చక్రానికి ఏ నడవడైతే బాగుంటుంది, వాళ్ళ చక్కటి మార్గంలో ఎలా అయితే నడవగలుగుతారు, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎలాంటి చికాకులు ఇబ్బందులు రాకోకుండా ఏమేమి చేస్తే వాళ్ళు బాగుపడతారు అనేది మనం అంజన వేసి వాళ్ళ జీవిత చక్రాన్ని పరిశీలించవచ్చు తల్లి. ఎవరైనా ఇలా అవస్థపడుతూ బాధపడుతూ ఉండేవాళ్ళు ఎవరైనా మనల్ని సంప్రదించేటట్టయితే వాళ్ళ జీవిత చక్రానికి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవితంలో ఎలాంటి అటంకులు ఇబ్బందులు లేకోకుండా వాళ్ళకి మంచి మార్గాన్ని మనం చేయవచ్చమ్మా. ఓకేనండి. గురుగారు, ఇంటి సమస్య అని చెప్పొచ్చు, చేతబడి. సో ఇంట్లో చేతబడి జరిగింది అని చాలా మంది అంటూ ఉంటారు. అసలు ఇంటికి కానివ్వండి, ఇంట్లో ఉన్న మనుషులకు కానివ్వండి, చేతబడి జరిగింది అని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ చేతబడి నిజంగానే జరిగితే దాని నివారణ ఎలా అంటారండి? వాస్తవానికైతే తల్లి ఇలాగ చేతబడికి గురయ్యి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మన దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉన్నారు. చేతబడికి గురైన మనిషిలో మనిషి విధానమే మారిపోతుంది. మనశ్శాంతి ఉండదు, ఆరోగ్య శాంతి దెబ్బతింటుంది, మనిషికి వృధా ఖర్చులు ఎక్కువైపోతుంటాయి. అతను ఏం చేస్తున్నాడో అతనికే మనశ్శాంతి కలగదు. ఎంత ఎదగాలనుకున్నా ఎదగలేడు. ఆరోగ్య రీతిలో ఒకటి కాకపోతే ఒకటి ఇబ్బందులు జరుగుతూ చెడు ఖర్చులు బాగా అవుతుంటాయి. అకాలమైన గండాలు జరుగుతూ ఉంటాయి. దారెమ్మట పోయే వాళ్ళు కూడా అటు వచ్చే బండి ఇటు తగలటం కానీ, అకస్మాత్తుగా కింద పడటం కానీ, అకస్మాత్తుగా వృధా ఖర్చులు కావటం కానీ, మానసికమైన ఒత్తిడికి గురైపోయి వాళ్ళ కుటుంబంలో చాలా అశాంతికి గురైపోతారన్నమాట. ఏది అనేది బంగారం పట్టుకున్నా భస్మమైపోతూ ఉంటుంది. అలాంటి దాన్ని ఆ మనిషి ముఖ తేజస్సులో చేతపడి తగిలింది అనే దాన్ని మనం గుర్తించాలి అని అంటే వాళ్ళ విధానంలో అనేది జీవకళ చచ్చిపోతుంది. మనిషి విధానంలో అనుకున్న దాన్ని సాధించలేడు. ఎంత ఎదుగుతున్నా దిగజారిపోతూ ఉంటాడు. అతనిలో ఉండవలసిన తేజస్సు ఏది మనుషుల ముందు చెప్పే మాటను బట్టి కూడా అతనిలో విధానం అనేది ఒక రూటు తప్పిపోతూ ఉంటాడు అన్నమాట. అలాంటి వాళ్ళకి చేతబడి జరిగింది అనేది మనకు అర్థమైపోతుంటుంది. అలాంటి చేతబడి జరిగిన మనిషి ఏ మనిషి అయినా ఏ విధంలో అయినా కానీ అతను బాధపడుతున్నా ఆరోగ్య రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, వాళ్ళ మధ్యలో ఉండవలసిన ఎలాంటి గొడవలలో కానీ ఎలాంటి దానికి గురైన మనిషి మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఆ 9 రోజులలో వాళ్ళకి చేతబడిన మనం నివారణ చేయొచ్చు. వాళ్ళ స్థితిగతులు మార్చవచ్చు. వాళ్ళకి ఏ స్థితిలో ఉంది చేతబడి, ఆరోగ్య రీత్యా ఉందా, కుటుంబ రీత్యా ఉందా, కలహాల రీత్యా ఉందా, వాళ్ళ జీవిత చక్రంలో ఏది గురయ్యి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, ఆ చేతబడి ఎంత ప్రభావించింది మనిషిని, అతన్ని ఎంత ముంచింది అనేది మనం గమనించి వాళ్ళకి భూగర్భ స్థాన అంజన వేసి వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి బాధకు గురయ్యారో ఆ బాధ నుంచి వాళ్ళని విముక్తులు చేయవచ్చు. వాళ్ళ విముక్తులను చేసి వాళ్ళకి ప్రశాంతత కలిగిపించి వాళ్ళకి మనశ్శాంతిని కలిగిపించి ఏ పూజ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అతను ఈ రూట్లో నడిస్తే బాగుంటుందా లేదా ఇంకా ఏ రూట్లో నడిస్తే బాగుంటుంది అనేది మనం తప్పక వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు. వాళ్ళని మంచి మార్గంలో నడిపించవచ్చు. వాళ్ళ జీవిత చక్రాన్ని అనుకూలమైన స్థితిలో మనం మార్గదర్శులుగా వాళ్ళకి ముందు మంచి మార్గాన్ని ఎన్నుకునే విధంగా మనం చేయొచ్చు తల్లి. ఓకేనండి. ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పడం అంటే మనిషి వచ్చి మనిషిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ మనిషి మన దగ్గర లేకపోయినా వశం చేసుకోవచ్చు అని అంటారు. వశీకరణ కానివ్వండి, చేతబడి కానివ్వండి, మనిషితో సంబంధం లేకుండా సో పేరుతోటి లేదు ఆ వ్యక్తి ఇక్కడ ఉంటారు, ఆ వ్యక్తికి ఏదో ఒకటి చేసేయాలి, ఇలా చేస్తుంటారు. అలా పేర్లతో చేయొచ్చు అంటారా అండి? మరి ఖచ్చితంగా మనిషి ఆశాజీవి, మంత్రానికి తావులేదు. మంత్రాన్ని ఏ విధంగా అయినా నడవడి చేయొచ్చు. మంత్రం అనేది గాలి నుంచే ప్రయోగించవచ్చు, భూ నుంచి కనుక ప్రయోగించవచ్చు, పంచభూతాల నుంచి ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఆ మంత్రబలం వల్ల ఎంతలా మనిషి అయినా కానీ వశపడిపోతుంటాడు. ఇటు స్త్రీకి చేయొచ్చు, పురుషుడికి చేయొచ్చు, తల్లిదండ్రులు బిడ్డలకు చేసేవాళ్ళు ఉన్నారు, కోడళ్ళు అత్తలు కోడళ్ళకు చేసేవాళ్ళు ఉన్నారు, కొడుకు గురించి బిడ్డలకు కొడుకు గురించి తల్లులు చేసేవాళ్ళు ఉన్నారు, తండ్రులకు కొడుకుల గురించి చేసేవాళ్ళు ఉన్నారు, ఒక పిల్లల గురించి వశీకరణ చేసుకొని ప్రేమ గురించి గెలిపించుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక వశీకరణని ఆలోచించి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వశీకరణ బంధన అనేది చాలా దివ్యమైనది. ఈ వశీకరణలో చెట్టు రకంగా ఉంది, మంత్ర రకంగా ఉంది, దిర్బంధన రకంగా ఉంది. ఈ వశీకరణ జన వశీకరణ, సభా వశీకరణ, జీవ వశీకరణ, అష్టవశీకరణ, బంధన వశీకరణ అనేది ఈ వశీకరణలలో ప్రతి ఒక్క వశీకరణతోని ఒక్కొక్క దానికి ఉపయోగించవచ్చమ్మా. ఇలాగ ఉపయోగించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా వశీకరణకు బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
వాళ్ళను కూడా మనం బంధ విముక్తులను చేయవచ్చు. వాళ్ళ స్థితి నుంచి మనకు అనుకూలంగా చేయవచ్చు. బిడ్డలు మంచి మార్గంలో చెడు దారిలో నడుస్తే వాళ్ళనే మంచి మార్గంలో చేయవచ్చు. మనిషి స్థితిని బట్టి కుదురు లేకోకుండా నడిచే వాళ్ళను కూడా మనకు కుదురుబాటుగా చేసుకోవచ్చు. ఒక భార్య భర్తలు ఎందుకు గొడవలుండి చికాకులుండి తెగిపోయే వాళ్ళను కూడా మనం కలపవచ్చు. ఈ వశీకరణలో చాలా రకాలుగా చాలా విధానాలుగా ఉన్నాయి. ఇలాగ దీంతో కూడా కొంతమంది మంచి వాళ్ళు కూడా చెడు మార్గంలోకి పోయి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా మనం బంధ విముక్తులను చేసి వాళ్ళని మళ్ళీ మంచి మార్గంలో నడిపించి ఆ కుటుంబ స్థితిని బట్టి కూడా నడిచే విధంగా మనం చక్కటి పరిష్కారాన్ని చేయవచ్చమ్మా. వాళ్ళు ఇలా బాధపడే వాళ్ళు చాలా కొన్ని వందల మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళని విముక్తులను చేసి మనం చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆ వశీకరణ నుంచి బంధ విముక్తుల్ని మనం చేస్తూనే ఉన్నామమ్మా. గురుగారు, అంజరం వేసి చూడడం అంటూ ఉంటారు. అవునమ్మా. ఈ అంజరం అనే సమస్యలో మనం పడకూడదు అని అంటే అసలు మనకి ఎలా సింటమ్స్ ముందు తెలుస్తాయి? ఇన్ కేస్ ఒకవేళ అంజరం వేసి ఎవరైనా మనకు చెడు చేయాలని చూస్తుంటే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలండి? వాస్తవానికైతే అంజనం అనేది చెడు చేసేది కాదమ్మా, వాళ్ళ సమస్యలను తెలుసుకునేది. అంజనం అంటే తమలపాకు మీద వేస్తారు, అరచేతిలో వేస్తారు, భూగర్భం మీద వేస్తారు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా అంజనం వేస్తూ ఉంటారు. అంజనం అనేది వాళ్ళ సమస్యలను తెలిపేది. వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యకి దేనికి గురయ్యారు, వాళ్ళ అనారోగ్య సమస్యకు గురయ్యారా, క్షుద్ర పూజకు గురయ్యారా, వాళ్ళకి మానసికమైన పరిస్థితులకు గురయ్యారా, వాళ్ళకి పిల్లల సంతానపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయా, వాళ్ళకి ఏ దోషం ఉందా, దృష్టి వల్ల ఇబ్బంది పడుతున్నారా, గ్రహాల వల్ల ఇబ్బంది పడుతున్నారా, మనశ్శాంతి లేకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా అని తెలుపుకునేదే అంజనం. ఈ అంజనము ద్వారాగా ప్రతి ఒక్క మనిషిని సమస్యని తెలుసుకోవచ్చు, వాళ్ళ స్థితిని తెలుసుకోవచ్చు, వాళ్ళ పరిస్థితులను తెలుసుకోవచ్చు, వాళ్ళ గతిని తెలుసుకోవచ్చు, వాళ్ళకి గ్రహ దోషమా తెలుసుకోవచ్చు. వాళ్ళ పరిస్థితులను పట్టుకొని తెలుసుకునేదే అంజనం. ఆ అంజనం అనేది చాలా దివ్యమైనది. మంత్రం ద్వారాగా అంజనాన్ని బంధన చేసుకొని వాళ్ళ పంచభూతాలను ఏకాగ్రతలోకి తీసుకొచ్చి 9 నవగ్రహాలను ఒక బంధంలో పెట్టి అంజనాన్ని కాటిక అనేది కళ్ళకి పెట్టి అంజన బలంలో వాళ్ళ పేరు బలంలో వాళ్ళ బొమ్మను బట్టి కానీ పేరును బట్టి కానీ అంజనం వేస్తే వాళ్ళ స్థితిగతులు బ్రహ్మాండంగా తెలిసిపోతాయి. ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు నేను చూడొచ్చా మరి అంజనం బంధన? నేను ఇందాకనే చెప్పాను, మనిషి మాటను బట్టి నేర్చుకునేది కాదు అంజనం. ఇప్పుడు నువ్వు టీవీని పెట్టి నా ముఖం ముందు పెట్టినట్టుగా నీ ముఖం ముందు నీకు కనబడదుగా. అంజనం అనేది మంత్రంతో సిద్ధించిందే అంజనం. మంత్ర అవపోసన పట్టాలంటే ప్రతి మనిషికి ఒక జ్ఞానం కావాలి, ఒక తత్వం కావాలి. విద్య నేర్చుకోవాలంటేనే 10 సంవత్సరాలు 3 ఏళ్ల పిల్లగాడ కాడి నుంచి 10వ తరగతి రావాలంటే 10 ఏళ్ళు చదవాలి. ఆ 10 ఏళ్ళు చదివితేనే కాదు విద్య వచ్చేది. ఆ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి, సెకండ్ ఇయర్ చదవాలి, డిగ్రీ చదవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి. ప్రతి మనిషి ఒక కష్టపడింది అవపోసన పట్టింది ఏ విద్య రాదు. అవపోసన విద్యని బలంగా నేర్చుకున్న వాళ్ళు, దాని తత్వం ఎరిగిన వాళ్ళు, దాని స్థితిగతులు తెలుసుకున్న వాళ్ళనే అంజనం నేత్రంతో కనబడేది. ఇప్పుడు నా విద్య నీకు వంట పడితే దానికి అర్థం ఎక్కడ ఉంది తల్లి? నీ విద్య నాకు వంట పడుతుందా? నువ్వు అలా కూర్చొని నేర్పించి మాట్లాడగలుగుతుంటే నేను మాట్లాడలేను కదా. నా విద్య గురించి నువ్వు 100 అడిగినా సమాధానం చెప్పగలుగుతా. నీ విద్య గురించి నేను చెప్పాలంటే నా వల్ల కాదు కదా. నీ పరిస్థితి ఏంటి, స్థితి ఏంటి, గతి ఏంటి, నువ్వు ఎలా నడుస్తున్నావు, ఏ దారిలో పోతుంది, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కాదమ్మా అని అంజనంలో చూసి చెప్పగలే శక్తి గలలోనే నేను. చెడు మార్గాన్ని కాకోకుండా మంచి మార్గాన్ని ఎన్నుకోమని, ఆ స్థితులు కాకోకుండా ఈ స్థితిలో నడవమని చెప్పగలిగే తత్వమే నాది. నువ్వు నేర్చుకుంటే వచ్చే అంజనం వేటికైతే దేశం మీద చాలా మంది నేర్చుకోగలుగుతారు. ఒక్క రోజులో విద్యను నేర్చుకునే అంత మనిషి ఎవరూ ఉండరు. విద్య నేర్చుకోవాలంటే దానికి ఒక తత్వం కావాలి, దానికి ఒక సిద్ధి కావాలి, దానికి ఒక జ్ఞానం కావాలి, ఒక తపస్సు కావాలి, దానికి కొన్ని సిద్ధాంతాలు నేర్చుకున్న వాళ్ళకే ఆ అంజనం అనేది కనపడుతూ ఉంది తల్లి. ఆ అంజనం అనేది చాలా గొప్పది, దివ్యమైంది. మాకే 15 సంవత్సరాలు పట్టింది నేర్చుకోవాలంటే. మా తాతల తరాల కాడి నుంచి దాదాపుగా 8 తరాల కాడి నుంచి నేర్చుకునే విద్యనే నేనే దాదాపుగా 15 సంవత్సరాల అవపోసన పట్టవలసి వచ్చింది. నేను ఈ విద్య నుంచి నడవడి చేసుకుంటూ 36 సంవత్సరాల కాడి నుంచి విద్య చేసుకుంటూ వస్తున్నాను. నేను ఏదైనా కానీ అవపోసన లేని విద్య ఎవరికి వృధా ప్రయాస. ఇది తల్లి. ఇప్పుడు చాలా మంది మనం చూస్తుంటాం, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదు అంటే దారిలో వస్తున్నప్పుడు దయ్యం పట్టింది అని అంటారు. సో రియల్ గానే కొన్ని సిచ్యువేషన్స్లలో ఈ ఎవరైతే దయ్యం
అంటే ఆత్మ ఎవరైతే ఉందో వాళ్ళ వాయిస్ తోటే మాట్లాడుతుంటారు. అవును. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేస్తారండి? ఖచ్చితంగా దాన్ని వదిలించేస్తాం కదా. ఎంతలా గాలి గాని, ధూళి గాని, కామిని గాని, పిశాచి గాని, మీద ఇలాంటి దయ్యాలలోనే 14 రకాలు ఉంటాయి. అలాంటి గాలి పట్టిన ప్రతి మనిషి మన దగ్గరికి అనుకూలంగా మన చేతికి వస్తే వాళ్ళ స్థితి ఏమిటి, ఆ గ్రహ ఏమి కోరుతూ ఉంది, వాళ్ళకి ఏ రకమైన శాంతి కలిగించాలి, ఆ ఆత్మని ఎంత రకంగా బంధించాలి, ఆ ఆత్మని బంధన చేసి వాళ్ళని శుద్ధి చేసి వాళ్ళ పరిస్థితిని, ఆ ఆత్మని అన్ని రకాలుగా పరమాత్మలో కలిపేసి వాళ్ళ స్థితిగతులు అనుకూలంగా ఉండేటట్టుగా, వాళ్ళ కుటుంబ స్థితి అనుకూలంగా ఉండేట్టుగా, ఆ మనిషి బాగుండేటట్టుగా మనం చక్కటి పరిష్కారాన్ని మనం చేయగలుగుతామమ్మా. ఓకే అండి. కొంతమంది చూడడానికి నార్మల్ గానే ఉంటారు, కానీ ఏదో ఆత్మ ఉంది, ఏదో శక్తి ఉంది అని చెప్తూ ఉంటారు. అలా చెప్పగలుగుతారా అండి? ఖచ్చితంగా. మనిషి నా మీద ఏముందో వాస్తవానికైతే నీలాంటి మీ దాని మీద ఎలాంటి గాలి ధూళి ప్రభావితమైనది ఏమీ లేదు. గాలి ధూళి ఉన్న వాళ్ళు ఇంత ఫాస్ట్ గా మాట్లాడలేరు, ఇంత నేరుగా కూర్చోలేరు. గాలి ధూళి ఉన్న వాళ్ళు మూలకు కూర్చుంటూ ఉంటారు. మనిషి దైవాన్ని చూస్తే భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఏవి చేయలేని పరిస్థితుల్లో నిలబడి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియని కొన్ని బాధలలో ఉంటారు. కానీ కొన్ని రకాలుగా కొంతమంది పనులు చేసుకుంటూ కూడా గాలి మీద ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు నడబడి చేసుకుంటూ పోతూనే ఉంటారు, పని అయితేనే ఉంటుంది. వాళ్ళు పడుకునే నిద్రపోగానే వాళ్ళ మీద ఇబ్బంది కలిగించటం, సమస్య రావటం, పడుకున్నా నిద్ర పట్టకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, అన్నం తినకోకుండా పక్కకు పెట్టేసుకోవటం, నీసు మీద మనిషికి ఎక్కువ జాస్ కలగటం, మీద భుక్తని ముందు పెట్టుకొని రాక్షస భోజనం లెక్క చేయటం, ఇలాగ కొంతమంది ఎంతో మంది బాధపడుతూ సమస్య పడుతూ ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి ఈ సమస్య నుంచి పరిష్కారం చేయాలి అని అంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళలో ఉండవలసిన సమస్యని గ్రహించి వాళ్ళు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు, వాళ్ళకి పట్టింది గాలా, మానసికమైన ఇబ్బందా, వాళ్ళకి ఏదో దానికి గురయ్యారా, వాళ్ళు ఏదో కావాలని మనిషి ఆరాటపడుతూ బాధపడుతూ ఉన్నాడా అనేది మనం అన్ని రకాల ముందు గమనించాలి. సమస్య అనేది గమనించినప్పుడే దాంట్లో ఉన్న లోతుపాతు మనకు అర్థమవుతూ ఉంటుంది. మేము ఆ సమస్యని గమనించి ఎంతలా పీడలైనా, ఏ రకమైన గ్రహాలైనా, ఎటువంటి సమస్య అయినా, మంత్రమైనా, గాలి అయినా, ధూళి అయినా, చెడు అయినా, దృష్టి అయినా, ఏ విధమైన సమస్యకి బాధపడుతున్నా కానీ ప్రతి మనిషికి ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉంది తల్లి. దాన్ని మనకి అవపోసన పెట్టే మనుషులు కావాలి, దాన్ని పాటించే మనుషులు కావాలి. దాన్ని ఇలా చేయనాయనా, ఇలా బాగుపడతావు అన్నప్పుడు వాళ్ళు దాన్ని పాటించినప్పుడు తప్పక రిజల్ట్ వస్తూ ఉంది. ఏదో కడుపులో ప్రేమ లేదు, ఏదో కాగలిచ్చుకున్నా రాదన్నట్టుగా మనిషిలో ఉండవలసిన అభిమానం లోపల పెట్టుకొని మనిషి ఏదైనా కానీ ఏకాగ్రతగా ఉండి మనసు తెంపి ఆత్మ తెంపితేనే కర్మ దిగుతుంది. ఆత్మ తెంపంది కర్మ ఎక్కడ దిగుతుంది తల్లి? మన మనిషిలో ఉండవలసిన ఆత్మని తెంపినప్పుడే ఆ మనిషిలో ఉండవలసిన గ్రహ తెగిపోతుంది. మన మీద నమ్మకం కుదరాలి. మనిషికి నమ్మకం గొప్పది. కడుపులో ప్రేమ లేని కాగలిచ్చుకున్నారు అన్నట్టు మనిషికి నమ్మకం గురి, అతను మమ్మల్ని బాగు చేయగలుగుతాడు, అతని చేతులు మేము బాగుపడగలుగుతాం అనని మమ్మల్ని నమ్మి మేము చెప్పిన దారులలో వాళ్ళు నడిచేటట్టుకైతే వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ కుటుంబంలో గాలి ధూళి ఇబ్బంది లేకోకుండా, వాళ్ళ అరికాలకి ముళ్ళు నాటుకోకుండా వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మేము చేయగలుగుతామమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు చాలామంది ఈ నెల రోజులు పనిచేసి జీతం తీసుకోవడం కంటే నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కాకపోతే అంత లాస్ వచ్చి సో అప్పులు చేసి ఇలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారండి? వాస్తవానికైతే తల్లి ఇట్లా 100 మంది బాధపడుతూ ఉన్నారు. బిజినెస్ పరంగా వాళ్ళు ఎంతో కష్టాలతో, ఆశలతో, ఆలోచనలతో బిజినెస్లు పెట్టుకొని అన్ని రకాలుగా నష్టపోతూ, వాళ్ళకి ఎదుగుదల లేకోకుండా, గిరాకీ రాకోకుండా, చేసే బిజినెస్ అభివృద్ధి కాకోకుండా, పెద్ద పెద్ద సంస్థలు పెట్టిన వాళ్ళు కూడా నానా బాధలతోని ఇబ్బందులతో పడుతూ ఉంటారు. ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు ఉండవలసిన దృష్టి సమస్య, నరదృష్టి చాలా గొప్పది. నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలు పగిలిపోతుందంట. ఎన్ని కోట్లు సంపాదించిన ఎంత తెలివి కల్లవాడైనా కొన్ని దృష్టి కళ్ళ వల్ల ఇబ్బందులు పడుతూ, మానసికంగా బాధపడుతూ, కష్టపడి పెట్టిన బిజినెస్ అభివృద్ధి లేకోకుండా, దాంట్లో కొంతమంది వల్ల ఇబ్బందులు పడుతూ, ఒకరికొకరు శృతిగతులు లేకోకుండా వాటి మీదనే ఇబ్బందులు చేస్తూ, వాళ్ళని ముంచాలని చెప్పి కొంతమంది ఇబ్బందులు చేస్తూ, వాళ్ళ దానికి గురైన ప్రతి ఒక్కరికి మనం చెప్పే సలహా ఒకటే తల్లి, వాళ్ళలో ఉండవలసిన దృష్టి సమస్యగా కొంతమంది లోనవుతారు. కొంతమంది వల్ల కొన్ని కావాలని చెప్పి వాళ్ళని తొక్కుతూ ఉంటారు ఎదగనీకోకుండా. కొంతమంది వెనక నుంచి కొంత చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు.
వాళ్ళ సంస్థని ఏది అభివృద్ధి కాకోకుండా కొంతమంది ఇబ్బందులు పాలయ్యేటట్టుగా చేస్తూ ఉంటారు. ఇలాగ చేస్తూ వాళ్ళు కొన్నిటికి గురైపోయి చేసే పనికి స్థితిగతులు లేకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే ఇబ్బందులు కలుగుతూ వాళ్ళు చేసే బిజినెస్ను కూడా వదిలేసుకొని నిరాశ చెంది మనశ్శాంతి లేకోకుండా కొన్ని విధాలుగా మనిషి ఏదో ఒక విధానంకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి మనుషుల్ని మాకు సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన ప్రతి ఒక్క సమస్యని క్లియర్గా తీసేసి వాళ్ళకు ఉండవలసిన దాంట్లో అభివృద్ధి చేసి మళ్ళీ అది అన్ని రకాలుగా వశీకరణ, జీవ వశీకరణ, సభా వశీకరణ. బిజినెస్ అనేది జనాలు వస్తేనే బిజినెస్ అవుతుంది. దానికి సభా వశీకరణ అనేది గొప్పది. ఆ సభా వశీకరణ ప్రయోగించి ఆ మనిషిలో ఉండవలసిన తేజస్సు అనేది పెరిగేటట్టుగా, అతను ఎక్కడ మాట్లాడినా వాక్కు చాతుర్యం బలమయ్యేటట్టుగా, అతను అన్ని విధాలుగా అభివృద్ధి చెందేటట్టుగా, మనిషి నిలబడేటట్టుగా, ఎదుటివాడి ఎంతలా వాడైనా కానీ అతను ముఖం చూసి ఆకర్షింపబడేటట్టుగా చేసి వాళ్ళని అన్ని విధాలుగా ముందుకు నడిపించే పనిని మేము చేయగలుగుతామమ్మా. ఓకే అండి. నరదృష్టి తాకుతూ ఉంటుంది కదండి. అవునమ్మా. సో దానికి ఏం చేయాలంటారు మరి? వాస్తవానికైతే నరకన్ను అనేది చాలా గొప్పది. నరుడు కన్ను అనేది మనిషికి పావుకి పంట్లో ఉంటుంది విషయం, తేలుకు కొండిలో ఉంటుంది, నరుడికి 2 నయనాలలోనే ఉంటుంది. ఆ నరకన్ను అనేది నయనం పెద్దది. మా పాము కురిస్తేనన్నా మందు ఉంది, ఇంకా తేలు కుడితేనన్నా మందు ఉంది. మనిషి తలుచుకుంటే మందు లేదు. మీద ఆ మనిషి కళ్ళల్లో పడ్డవాడికి మందు లేకోకుండా మరణం అయిపోతుంటారు. మీద అలాగా ఆ నరకన్ను పడ్డ ప్రతి ఒక్క మనిషిలో చాలా విధాలుగా మార్పులు వచ్చేస్తుంటాయి. మీద వాడు కుటుంబంలో వాడే సికాకు పెట్టుకుంటాడు. మీద అతని బిజినెస్ని అతనే పోగొట్టుకుంటాడు. మీద అతను నడబడి అతడే జీవితాన్ని కోల్పోతూ ఉంటాడు. అలాగా అలా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఈ నరదృష్టి పడిందని చెప్పి జీడి గింజలు కడుతూ ఉంటారు, గుమ్మడికాయలు కడుతూ ఉంటారు, మీద కలమంద కడుతూ ఉంటారు, మీద కొంతమంది నిమ్మకాయలు తిప్పి పారేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఉప్పు మిరపకాయ తీసి పారేసుకుంటారు. కానీ నరదృష్టి ఎంత స్టేజ్లో ఉంటే మనిషి బాగుంటాడు అనేది మనకు తెలిసింది. కొద్ది స్టేజ్లో ఉన్నప్పుడే మనిషి బాగుంటాడు, మితిమించిపోయినప్పుడు మనిషి కుంగిపోతూ ఉంటాడు. అలాంటి నరకన్ను అనేది నల్లరాయిని కూడా బద్దలు బలగొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి దృష్టి ఎఫెక్ట్ పడ్డ వాళ్ళు ఎవరైనా ఏ విధమైన సమస్యకు గురైనా ఆ దృష్టికి మా దగ్గర 3 రోజుల సమస్య, 3 రోజులలో వాళ్ళకి దృష్టి సమస్య లేకోకుండా, మీద ఇబ్బంది లేకోకుండా అనుకూలతమైన బంధంలో వేసి కొన్ని చెట్టు క్రియలతో వాళ్ళ కుటుంబాన్ని శుద్ధి చేసి, వాళ్ళ ఇంటిని అన్ని రకాలుగా శుద్ధి చేసి, వాళ్ళ స్థితిగతులు అనుకూలంగా మారేటట్టుగా, వాళ్ళ బిజినెస్ అనుకూలంగా నడిచేటట్టుగా, ధన ప్రభావం కలిగేటట్టుగా, లక్ష్మీ ప్రసన్నం కలిగేటట్టుగా, అతను అన్ని విధాలుగా ముందుకెళ్ళేటట్టుగా మనం మంచి చక్కటి మార్గాన్ని మనం చేయగలుగుతాము. వాళ్ళ సమస్యని ముందు పరిశీలించాలి. పరిశీలించండి, ఏదైనా తినంది తీపి తెలియదు, దిగంది లోతు తెలియదు. మీద ఏదైనా కానీ దాని సమస్యని ఎంత లోతుందో పరిశీలిస్తే వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవిత చక్రాన్ని మనం బ్రహ్మాండంగా నడిపించవచ్చు తల్లి. గురువు గారు, చాలా మందికి దిష్టి తగిలింది అని అంటారు. కొంతమందికి చూస్తే ఆత్మనే శరీరంలోకి ప్రవేశించింది అంటారు. కోడితో దిష్టి తీస్తూ ఉంటారు. కోడి ఇలా చూపించగానే సో ఎక్కువ ఆత్మ చాలా శక్తివంతమైంది అయితే సో వెంటనే కోడి చనిపోవడం జరుగుతుంది. లేదు అని అనుకుంటే తిప్పినప్పుడు కోడి వెంటనే చనిపోతుంది. సో అంటే అలా జరగడం వల్ల అంటే ఆ మనిషికి ఏదైనా హాని జరుగుతుందంటారా? వాస్తవానికైతే తల్లి, మన జీవి అనేది అన్ని రకాలుగా పంచభూతాలతో ముడిపడి ఉన్నది మన జీవి. 9 గ్రహస్థితులను బట్టి నడిచేది మన జీవి, 4 దిక్కులను బట్టి నడిచేదే మన జీవి. కొన్ని జీవులు అనేది చిన్న చిన్న కోళ్ళు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, వీటికి సంబంధించిన స్థితులలో చూస్తే చిన్న ప్రాణులు. ఆ ప్రాణులలో కొన్ని గ్రహాలు రక్తాన్ని ఆశిస్తూ ఉంటాయి. వాటి మీద నుంచి మనిషి మీద నుంచి తిప్పంగానే ఆ జీవి నుంచి అతని మీద నుంచి దాని మీద ఒక 5 నిమిషాలు బంధించగలుగుతారు. అది మనిషి కాబట్టి తట్టుకోగలుగుతాడు, చిన్న చిన్న జీవులు తట్టుకోలేవు. మీద గ్రహస్థితిని జీవి మీదకి ప్రభావించగానే ఆ జీవి ఉచితార్థంగా దాని జీవిని వదిలిపెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. మన జీవిలో అనేది పంచభూతాలు ఉంటాయి కాబట్టి, ఆత్మబంధనం ఉంటుంది కాబట్టి మన జీవి అన్ని రకాలుగా బలంగానే ఉంటుంది. కానీ ఆ జీవిలో అంత బలం ఉండదు కదమ్మా. అప్పుడు ఆ జీవి అనవసరంగా దాని జీవి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దృష్టి ప్రభావం వాస్తవం, ఆ దాంట్లో ఉండవలసిన సమస్య వాస్తవం. గురుగారు, రాజకీయం, సో రాజకీయం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రాజకీయంలో ఉన్నత స్థాయిలో ఉండాలి, సో నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సో నాకు మంచి పదవి కావాలి అని పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు గెలవని సమయం కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి పూజలు చేస్తారండి? వాస్తవానికైతే వాళ్ళకి సభా వశీకరణ బంధన ముఖ్యం. వాళ్ళలోనేది జనాకర్షణ ఉండాలి. ముందు మనిషిలో జీవం బలంగా ఉండాలి. ఎదుటివాడిని అనేది ఎవడైనా కానీ ప్రేమతో మనం దగ్గరికి లాక్కున్నా కానీ కొంతమంది ప్రేమగా ఉండలేరు.
మనం ఎన్ని రకాలుగా వాళ్ళకి అన్ని రకాలుగా మనం సహకరిస్తున్నా వాళ్ళు నిలబడలేరు. అలా ఎందుకు నిలబడరు అని అంటే అతని ముఖంలో తేజస్సు ఉండదు. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంది. అలాగా రాజకీయంలో అనేది తేజస్సు గొప్పగా ఉండాలి. ఆ మనిషిని చూడంగానే ఎదుటివాడు అన్నగారు మనకు అన్ని రకాలుగా సహకరించగలుగుతారు, ఇతని వల్ల మనకు అన్ని మంచి జరగగలుగుతాయి, ఇతనితోనే నడిస్తే మన జీవితం అనేది అన్ని రకాలుగా బాగుంటుంది అనేది ముందు ప్రజల్లో మన్నన పొందాలి. మన్నన పొందాలంటే అతనిలో ఉండవలసిన తేజస్సు బలంగా ఉండాలి. ఆ తేజస్సు పెరగటానికి అనేది మన దగ్గర చక్కటి మార్గాలు ఉన్నాయి. మనిషిలో ఉండవలసిన జనావశీకరణ, జీవవశీకరణ, తేజస్సు వశీకరణ, అష్టదిర్బంధన, ఇలాగ ఆ మనిషిలో అన్ని రకాలుగా బలమైన నడవడి చేసేటట్టు, అతను మంచి రాజకీయ బలంలో మంచి పేరు పొందేటట్టు, అతనిలో ఉండవలసిన ఎలాంటి స్థితిగతులు ఇబ్బందులు రాకోకుండా, ఎవరి దృష్టి ఎఫెక్ట్ పడకోకుండా, ఎలాంటి క్షుద్ర ప్రభావాలకు గురి కాకోకుండా, జనాలలో మంచి తేజస్సు బలం మెరిగేటట్టుగా, ఆ రాజకీయ బలంలో మంచి పొజిషన్లో ఉండేటట్టుగా, మంచి నడవడి జరిగేటట్టుగా మనం చక్కటి పరిష్కారాన్ని, చక్కటి మార్గాన్ని చేయగలుగుతామమ్మా. ఎందుకంటే అలాగ ఉండవలసిన వాళ్ళల్లో మంచి బలం ఉండాలి. ముందు ముఖ్యంగా ప్రజలలో మంచి మన్నన పొందాలి. అలా మన్నన పొందిన వాళ్ళు మహానుభావులు కొంతమంది కొన్ని లక్షలలో మన జాతిలో, మన స్థానంలో, మన దేశంలో చాలామంది ఉన్నారు. అలాగ కొంతమంది అన్నట్టుగా దేశాలన్నింటినీ కాపాడుకుంటూ, ప్రజలను కాపాడుకుంటూ, వాళ్ళ సహజీవనాన్ని నడిపించుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పుడు ఉండవలసిన దాంట్లో నూతనంగా ఎవరైనా బలం లేకోకుండా ఇబ్బంది పడుతూ, భయంతో కొన్ని విధాలుగా వెనకడికేస్తూ, అనుకూలత లేకోకుండా కొన్ని సమస్యలకు గురయ్యే ప్రతి ఒక్కరూ మనల్ని సంప్రదిస్తే వాళ్ళకు ఉండవలసిన సమస్యలను పరిష్కరించి, వాళ్ళ యోగంలో రాజకీయ బలంలో నిలబడే యోగం ఉందా లేదా, వాళ్ళ జాతక చక్రంలో ప్రజల మన్నలను పొందే యోగం ఉందా లేదా, వాళ్ళ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేవా, ఒక దేశాన్ని పరిపాలించేంత స్టేజ్లో అతను ఉన్నాడా లేదా, ఒక జిల్లాను అధికారంగా మనకు ముందుకు నడిపించేంత యోగ్యత ఉందా లేదా అనేది మనం కొన్ని రకాలుగా పరిశీలించి, వాళ్ళ గ్రహస్థితి ఎంత బలంలో ఉంది, వాళ్ళ పంచభూతాలు ఎంత శక్తిలో నడుస్తూ ఉన్నాయి అనేది మనం గ్రహస్థితిని బట్టి పరిశీలించి, వాళ్ళ జీవిత చక్రాన్ని పరిశీలించి, వాళ్ళ పుట్టిన స్థితిని బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి, వాళ్ళ కంటి నేత్రాన్ని బట్టి, వాళ్ళ ముఖ తేజస్సును బట్టి మనం అన్ని రకాలుగా అంజన వేసి వాళ్ళ జీవన చక్రాన్ని ఎట్లా నడిస్తే బాగుంటుంది, వాళ్ళ స్థితిలో ఎంత బ్రహ్మాండమైన స్థితికి వస్తారు అనేది వాళ్ళకి మంచి జీవ వశీకరణలు నింపి, వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చి, మంచి సలహాలనిచ్చి వాళ్ళకు ముందుకు నడపగలుగుతామమ్మా మేము. ఇలా మీ దగ్గరికి ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి పూజలు చేయించుకున్నారా? చాలా మంది వచ్చారు తల్లి. ఇలాగ పూజలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, వాటి నుంచి బలం పొందిన వాళ్ళు ఉన్నారు, అలాంటి దాని నుంచి శక్తి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవన నడవడి అనుకూలంగా నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచి పొజిషన్లో కూడా కొంతమంది చాలా మంది ఉన్నారు. అలాగ బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు మాకు మంచి మన్ననం ఇస్తూ ఉన్నారు. ఏదో స్వామి దగ్గరికి వెళ్ళాము, అనుకూలత మాకు జరిగింది అని మాకు కొన్ని రకాలుగా ఆశ్రమానికి కానీ, మేము ఉండవలసిన స్థితికి కానీ అన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు చాలామంది. అందుకనే మేము అంటూ ఉంటాము, సర్వే జన సుఖినో భవంతు, అందరు బాగుండాలి, మేము బాగుండాలి. ఆ భగవంతుడు ఇచ్చే వల్ల ఇలాంటి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది అన్ని విధాలుగా బాగుంటేనే మాకు కూడా అనుకూలతగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అన్ని విధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బ్రహ్మాండంగా మన్నన పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా. గురుగారు, ఇప్పుడు చాలా మంది మీ దగ్గరికి వస్తుంటారు, ఏదో ఒక ప్రాబ్లమ్ తో వస్తుంటారు. ఇప్పటి వరకు మీరు ఎంత మందికి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారు మీ దగ్గరికి? వాస్తవం తల్లి, ఎంత మందికి అంటే మనం లెక్క చెప్పలేము. వాస్తవానికైతే నేను 36 సంవత్సరాలు ఈ సర్వీస్ చేపట్టి, మా నాన్నగారు చేపట్టి 76 సంవత్సరాలు, మా తాతగారు కాలం అయిపోయి కూడా దాదాపుగా 15-20 ఏళ్ళు అయింది. 105 ఏళ్ళు బతికారు మా తాతగారు. ఆయన చేపట్టి దాదాపుగా 90 ఏళ్ళ వరకు ఆయన సర్వీస్ చేశారు. మేము దగ్గర ఆయన తండ్రులు, ఆయన తాతలు అనేది తరతరాల కాడ నుంచి వచ్చే ఇజ్జ, వాళ్ళ నుంచి ఎవరి నుంచి వచ్చినా కానీ కొన్ని లక్షల మందికే బాగు చేసి ఉంటాం. ఎందుకంటే మనకి నమ్మకం అనేది గొప్పది. మనిషిలో అనేది ఏ రకమైన సమస్యలు తీర్చినా కానీ మనిషి ప్రేమిస్తే వదిలిపెట్టడు, ద్వేషించినా వదిలిపెట్టడు. అలాగా వాళ్ళకు ఉండవలసిన సమస్యలలో కొన్ని లక్షల మందినే బాగు చేసి ఉంటాం. వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళకు సంబంధించి కొంతమంది భార్యాభర్తల సమస్యలతో, కొంతమంది ఆరోగ్యపరమైన సమస్యలతో, కొంతమంది శుద్ర పూజకి సంబంధించిన సమస్యలతో, కొంతమంది పిల్లలు లేని సమస్యలతో, కొంతమంది ఈడిపోయేదాకా వచ్చిన సమస్యలు ఉన్నా కానీ కలిపిన చాలామంది కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు దృష్టి సమస్యతో కానీ, దోష సమస్యతో కానీ, కొన్ని చెడు ప్రభావాలతో కానీ, అకాలమైన గండాల ద్వారా కానీ కొంతమంది ఇబ్బందులు పడుతూ వాళ్ళ సమస్యలతో నలిగిపోయే ప్రతి ఒక్కరూ మనల్ని సంప్రదిస్తూ ఉంటారు. వాళ్ళు రాకపోయినా మనకి ఎక్కడెక్కడో దూరం ఉన్నా వాళ్ళ ఫోటోను బట్టి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పేరును బట్టి, వాళ్ళ జీవిత చక్రం ఎలా నడుస్తుంది,
వాళ్ళ కుటుంబ స్థితులను బట్టి అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చుకుంటూ ఫలితాలను ఇస్తూ వాళ్ళ కుటుంబాలు బాగుండేటట్టుగా ఆ సర్వేశ్వరుడు, ఆ శంకర భగవానుడు, ఆ కాళీమాత, వీర కాళీమాత దయ వల్ల వాళ్ళ కుటుంబాలలో ఎలాంటి సమస్యలు లేకోకుండా అన్ని విధాలుగా విజయవంతంగా వాళ్ళని నడిపిస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా మమ్మల్ని అన్ని రకాలుగా చూసుకుంటూ ఉన్నారు. మీద అలాగ సమస్యలు అనేది ఏది లేకోకుండా వాళ్ళని అన్ని రకాలుగా కాపాడుతూ వస్తూ ఉన్నాం తల్లి. గురుగారు, ఈ ఒక చిన్న ప్రశ్న, మీరు తప్పుగా అనుకోకూడదు. నో టెన్షన్, చెప్పు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి దయ్యాలు పట్టాయి, ఏదో మాకు మంచి జరగట్లేదు, సో దిష్టి తగిలింది, బిజినెస్ సరిగ్గా లేదు, ఇలాంటి సమస్యలతో మేము మీ దగ్గరికి వస్తున్నాం కదండి. అవును. మీ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారా అండి? ఇప్పుడు ఒకటి చెప్పేది తింటావా తల్లి, సమస్య లేని మానవుడు భూప్రపంచం మీద ఎక్కడా లేడు. మీద ఎంతలా యోగి అయినా, ఎంతలా సిద్ధి అయినా, ఎంతలా బలం గల్లోడైనా, ఎంత తెలివి కల్లవాడైనా కొన్ని సమస్యలకు ఎవరైనా గురవుతారు. అది దైవలిఖితం. సమస్య నుంచి పరిష్కారం తెలుసుకున్నవాడు గొప్పవాడు. నా దగ్గరే మందు ఉంది, నా సమస్య వచ్చినప్పుడు తప్పక పరిష్కరించుకుంటాను. మీద ఇప్పుడు నాకైనా కానీ కొన్ని సమస్యలు కొంతమందికి తీస్తూ ఉంటాను, అవి మా మీద పడుతూ ఉంటాయి. ఎంతలా వాళ్ళకైనా కానీ సమస్య పడుతూ ఉంటుంది. ఎంత ఇజ్జొచ్చిన వాళ్ళైనా కానీ అది తిరిగి కొడుతూనే ఉంటాయి. వాటికి సంబంధించిన విరుగుడు కూడా మేమే చేసుకోవాలి. అది చేసుకోకపోతే దానికి సెట్ కాదు కదమ్మా. ఇప్పుడు నేను మానవుడినే, భగవంతునేం కాదు. మందు ఇజ్జ నేర్చుకున్నంత, ఇప్పుడు ఇంజనీర్ నేర్చుకున్నాడు ఇంజనీర్ ఇజ్జలోనే ఉంటారు, డాక్టర్ నేర్చుకున్నాడు డాక్టర్ ఇజ్జలోనే ఉంటారు, మెకానిక్ నేర్చుకున్నాడు మెకానిక్ పనే చేస్తాడు. మీద ఆ విద్య నాకు వచ్చు కాబట్టి నా ఇజ్జ చేసుకుంటాను. మీద ఇజ్జ తెలిసిన వాడు గొప్పోడు కాదు. మీద దాన్ని కరెక్ట్ పొజిషన్లో నడిపించుకుంటూ, వాటిని పరిహార్థం చేసుకుంటూ, వాటికి సంబంధించిన సమస్యలు విడదీసుకుంటూ, వారి సమస్యల నుంచి విముక్తి చేసి వాటిని మా మీద వేసుకొని దానికి సంబంధించిన దాన్ని మనం సహకరించుకుంటూ వాటిని సరి చేసుకుంటూ పోతూ ఉంటామమ్మా మేము. అసలు జ్యోతిష్యం ఉందా అని అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా గొప్పది. త్రేతాయుగం, ధృతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలలో ప్రతిదాన్ని బట్టి జ్యోతిష శాస్త్రాన్ని బట్టి నడిచింది. అర్థమైందా తల్లి? జ్యోతిష శాస్త్రం అనేది తాళపత్ర గ్రంథంలో ఉంది, పంచాంగ బుక్కులో ఉంది. ఇప్పుడు ప్రతి దాంట్లో పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా మనం జ్యోతిష్యం చూసుకోకోకుండా, దాన్ని పంచాంగాన్ని పరిశీలించుకోకుండా, టయాన్ని పరిశీలించుకోకుండా పెళ్లి చేసే నాదులు ఉన్నారా? ఇప్పుడు 90% జ్యోతిష్యాన్ని చూసే చేసుకుంటున్నారు. అర్థమైందా తల్లి? ఇప్పుడు రాముల వారు కూడా అరణ్యంలో వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి అన్ని రకాలుగా చూసిన జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి నడవడి చేస్తూ ఉంటారు. ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క నడవడి ఉంటుంది. మీద ఒక్కొక్క జ్యోతిష్య శాస్త్రానికి ఒక్కొక్క దైవ జ్ఞానం ఉంటుంది. మీద దీంట్లో ముహూర్త బలంలో ఇబ్బంది పడ్డానని కొంతమంది ఉంటారు. ముహూర్త బలం వల్ల ఇబ్బంది పడరు. వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జాతక చక్రాలు, వాళ్ళ పుట్టిన గడియలు, వాళ్ళ కర్మాఫలాలు మీద మనిషి చేసిన కర్మ అనుభవించక తప్పదు. కొన్ని చెడులను బట్టి కొన్ని రకాలుగా నడుస్తూ ఉంటుంది. వాటికి పరిహార్థమే దైవ జ్ఞానంలో మనం చేసే పని. అర్థమైందా తల్లి? జాతక రీత్యా అనుసరించకపోయినా, గ్రహరీత్యా ఇబ్బందులు పడుతూ ఉన్నా, మానసికమైన ఒత్తిడి జరుగుతూ ఉన్నా, జ్యోతిష్య శాస్త్రం అనేది అవపోషణ పట్టి దాన్ని అన్ని రకాలుగా నడిపిస్తే బ్రహ్మాండమైన మూలధనం. మీద దాన్ని అశ్రద్ధ చేస్తే అది ఎప్పటికైనా ఇబ్బందే. ఏదైనా తినే అంత తింటే కడుపుకు పడుతుంది, మితిమించి తింటే మనిషికి ఇబ్బంది అవుతుంది. అది జ్యోతిష్య శాస్త్రమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పూజ అయినా, ఏ మంత్రమైనా అతను ఎంతవరకు దాన్ని పరిణగమంలో తీసుకోవాలో అది అంతవరకు తీసుకొని దాన్ని చక్కటి మార్గంలో నడిపిస్తే అది మూలధనం. అది అన్యాయమైన దారిలో నడిపించుకుంటూ పోతే దానివల్ల మనిషి ఎప్పుడైనా లోపడే ఇబ్బంది పడక తప్పదు. దాన్ని ధర్మబద్ధంగా నడిపిస్తే విజయమే. గురువుగారు, ఆల్రెడీ మనిషి పుట్టినప్పుడే తలరాత రాస్తాడు దేవుడు అని అంటారు. వాస్తవం. తలరాత రాసినప్పుడే సో ఎలాంటి సమస్యలు ఉంటాయి, దుఃఖం ఏంటిది, సంతోషం ఏంటిది, ప్రతి ఒక్కటి కూడా రాయబడి ఉంటుంది. వాస్తవం. మరి అవన్నీ ఉన్నప్పుడు ఈ జ్యోతిషాలు ఏం చేస్తాయండి? వాస్తవం. ఇప్పుడు ప్రతి మనిషి పుట్టినప్పుడు తన తలరాత రాస్తూ ఉన్నాడు అని అనేది బ్రహ్మాండమైన ప్రశ్న వేసావు తల్లి. ఇప్పుడు మనిషి పుట్టగానే మళ్ళీ మాస్టర్లు ఎందుకు, స్కూళ్ళు ఎందుకు, ఇజ్జలు ఎందుకు? మేము ఆడ పుట్టగానే మొత్తం నేర్చుకుంటూ పోతాడుగా, దానికి టీచర్ అవసరం లేదుగా. మరి 10వ తరగతి ఇప్పుడు వాళ్ళు రిద్దాల్సిన అవసరం లేదుగా గురువులు. ఇప్పుడు గురువు అనేవాడు గొప్పవాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య, అంతే కదా తల్లి? అమ్మ లేని విధానం మనిషి మూర్ఖమైన విధానంలో నడుస్తూ ఉంటాడు. ఒక మనిషి చెప్పే ప్రతి ఒక్క మాటను బట్టి నడిచేవాడే మానవుడు. చిన్నప్పుడు అమ్మ అన్ని రకాలుగా ఇలా నడవాలి, ఇలా బతకాలి, ఇలా నడవాలి నాయన అని అమ్మ చెబుతుంది.
తప్పు చేస్తే తండ్రి 4 బెదిరించి దండించి అట్లా పోవాలి ఆయన అని తండ్రి చెప్తూ ఉంటాడు. గురుకులంకి వెళ్ళిపోయిన తర్వాత, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు పలకన పట్టుకొని బలపంతో అన్ని విధాలుగా విద్య నేర్పించగలుగుతాడు. ఏదైనా గురువు అనేవాడు గొప్పవాడు. అర్థమైందా తల్లి? అందుకైనా మన దాంట్లో ఉన్నది ఏంటంటే మా తల్లి, తండ్రి, గురువు, దైవం. అర్థమైందా తల్లి? తల్లి తండ్రి తర్వాతనే గురువు, గురువు తర్వాతనే దైవం. ఈ 4గిటిని ఎందుకు ఇచ్చారు? వాళ్ళు నేర్పించే విద్యను బట్టే మానవుడు అన్ని రకాలుగా నడిపించుకుంటూ పోతూ ఉంటాడు. పుట్టంగానే తలరాత రాశాడు కదా అని బండికి ఎదురు నిలబడితే ప్రాణం ఉంటుందా? మన రాతను బట్టి జీవన చక్రం నడవదుగా, నడవడను బట్టే నడుస్తుంది. వారి జాతక స్థితులను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి నడవడను బట్టి, వారి స్థితిని బట్టే మనిషి జీవనం నడుస్తూ ఉంటుందన్నమాట. ఆ స్థితిని మనిషి నేర్చుకుంటేనే దాంట్లో ధన్యజీవి అవుతాడు. ఆ మనిషి నేర్చుకోకుండా మూర్ఖత్వంలోకి నడవడి చేసినప్పుడే ఈ దుష్ట ప్రభావాలు పెరిగిపోతుంటాయి. అర్థమవుతుందమ్మా? మనిషి మనుగడ అనుకూలతలో నడిచినప్పుడే మనిషి కరెక్ట్గా నడవగలుగుతాడు. దుష్ట స్థానంలోకి, దుష్ట బుద్ధిలోకి, అత్యాశలోని నడవడి చేసేటప్పుడే ఇలాంటి దుష్ట మంత్రాలు, దుష్ట శక్తులు, దుష్ట ప్రభావాలు పెరిగిపోయి మనిషి మీద వీరంగమైన తాండవం చేసి మనిషిని పాతాళంలోకి తొక్కేస్తూ ఉంటాయన్నమాట. అసలు దుష్ట స్థానం అనేది మనిషి మనుగడను బట్టే నడుస్తూ ఉంటుంది. అర్థమైందా తల్లి? ఇది శాస్త్రబంధం. మాకు తెలియని విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. చూశారు కదా, ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరికైనా సరే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు. మీరు కూడా ఒకసారి గురుగారిని సంప్రదించండి.